రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా వార్నింగ్ కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తామన్న ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ స్పీకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా వార్నింగ్ కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఖమేనీ చూపిన బాటలోనే నడుస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇరాన్ స్పీకర్ అమెరికా ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు. మేము దాడులు చేస్తే శత్రువులు బెంబేలెత్తిపోవాల్సిందేనని ఇరాన్ ప్రకటించింది. తమ జవాబు చూసి శత్రువులు ఏడవాల్సిందే, వేడుకోవాల్సిందే అనంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ ఇరాన్ స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగింది. దీంతో పలు దేశాల్లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇరాన్ కు చెందిన IRGC దళాలు నిన్నటి నుంచి ఆరోసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేసులను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC వెల్లడించింది. వీటిలో ఇజ్రాయెల్లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, హాకిరియా కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖతర్ గగనతలం ఆదివారం ఉదయం 7:30 సమయంలో పేలుళ్లు దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. దుబాయ్లో 3 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేసినట్లు తెలుస్తుంది. శకలాలు కూలడంతో దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా నౌకలకు ముందడుగు సరఫరా చేసే MSP ఫిష్ పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీన్ని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ తో భాగంగా చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పై దాడి జరిగింది. దీంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలో ఇవి తలెత్తాయి.